కృష్ణమ్మ పరవళ్ళు కొనసాగుతూనే ఉన్నాయి. జూలై చివరి వారంలో మొదలైన పరవళ్ళు నేటికి జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పొలిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లు అన్నీ ఎత్తేశారు. కృష్ణానదికి వరద గతంలో కూడా పెద్ద ఎత్తున వచ్చింది, కానీ ఒక 15 రోజులు 20 రోజులు వరద వచ్చి ఆ తర్వాత వాటర్ వచ్చేది కాదు. కానీ ఈ ఫ్లో అనేది కంటిన్యూస్ ఫ్లో కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టులో తాజాగా 10 గేట్లు ఎత్తివేసి 3 లక్షల క్యూసెక్కుల వరదని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేస్తూ ఉన్నాయి. 65,000 క్యూసెక్కుల నీటిని ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంది. ఆ నీరు కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్లో పోతిరెడ్డిపాడు ద్వారా ఒక 30,000 టీఎంసీలు, హందరి నేవా ద్వారా 3,350, పోతిరెడ్డిపాడు ద్వారా 30,000 క్యూసెక్కులు, హందరి నేవా ద్వారా ఒక 3,350 క్యూసెక్కులు, భీమా, నిట్టెంపాడు, కలవకుర్తి ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 4,500 క్యూసెక్కులు, మొత్తం మీద శ్రీశైలం బ్యాక్ వాటర్లో కూడా ఒక 40,000 క్యూసెక్కుల వరకు యూసేజ్ ఉంది. అంటే దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఎగువ ప్రాంతం నుంచి జూరాల నుంచి 4 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. ఇక నిల్వ చేసుకునే అవకాశాలు కూడా లేవు. వచ్చిన వరద మొత్తాన్ని వచ్చినట్టు దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు. 215 టీఎంసీల కెపాసిటీకి 214 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయి. ఇంక నిల్వ చేసే సదుపాయం లేదు. వచ్చిన వరద ఎంత ఉందో అవుట్ఫ్లో కూడా అదే విధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు. నాగార్జున సాగర్ కూడా నిండిపోయింది. 312 టీఎంసీలకి 311 టీఎంసీల వరద జలాలు ఉన్నాయి. వచ్చిన ఫ్లోస్ మొత్తాన్ని 26 గేట్లు ఎత్తి పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. జల విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కుడికాలకు 9,500 క్యూసెక్కులు, ఎడమకాలకు 8,600 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్కి 1,850 క్యూసెక్కులు ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఇక పులిచింతల ప్రాజెక్టు 45 టీఎంసీల కెపాసిటీ అయితే 44 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. ఇక విద్యుత్ ఉత్పత్తి కూడా పెద్ద ఎత్తున తెలంగాణ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆంధ్ర వైపు ఎలాగో విద్యుత్ ఉత్పత్తి లేదు. కెనాల్స్ కూడా నీరు అక్కడ విడుదల చేసే అవకాశాలు లేవు. ఆ వచ్చిన వరద మొత్తాన్ని ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఒక్కసారిగా 4 లక్షల క్యూసెక్కులకు వరద పెరిగింది. నిన్న ఉదయానికి 3 లక్షలు ఉంటే సాయంత్రానికి 4 లక్షలు అయింది. మనం వీడియో పెట్టే సమయానికి 4,55,000 క్యూసెక్కులకు చేరవచ్చు అంచనా. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో ఎన్టీఆర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. అటు ఖమ్మం జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. పల్నాడు జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. దీంతో కొంత ఫ్లడ్ వస్తూ ఉంది. రాబోయే వారం రోజుల పాటు ఈ వరద కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాలు పెద్ద ఎత్తున నమోదు కాబోతూ ఉన్నాయి. మహారాష్ట్రలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదు అవుతూ ఉన్నాయి. ఇంక ఈ వరద పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు నమోదు అవుతున్నాయి. రాబోయే 4-5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు నమోదు కాబోతూ ఉన్నాయి. రాబోయే వారం రోజులు కృష్ణాలో వరద మరింత పెరిగి ఆ తర్వాత క్రమంగా తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి.